హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దరపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అంటే ఇక కథలోకి వెళ్దామా? రేపు ఇక నేను బయలుదేరి వెళతాను నాన్న. మా అత్తగారు అసలే సుస్థి మనిషి, మంచం మీద నుంచి లేవటం లేదు. ఎలా ఉందో ఏమిటో, 4 రోజుల్లో వస్తానని చెప్పాను అంది కాత్యాయని. అక్కడే పడక్కుర్చీలో కూర్చొని మధ్యాహ్నపు కునుకు తీయటానికి ప్రయత్నిస్తున్న వెంకటాచలం గారు సరేనన్నట్టు తలూపారు. రత్తమ్మ కాత్యాయని చాప మీద కూర్చొనున్నారు. ఇద్దరి మధ్య బుట్టెడు వేరుశనక్కాయలు పోసున్నాయి. ఇద్దరు వాటిని ఒక్కొక్కటి తీసి నేల మీద కొట్టి వలిచి పప్పులు పక్కనున్న పళ్ళెల్లో పోస్తున్నారు. తేజ వాళ్ళ కొద్ది దూరంలో ఉన్న బన్న మీద కూర్చొని కిటికీ రెక్కకు ఆనుకొని పేపర్ చూస్తున్నాడు. మేనత్త వెళతాననగానే పేపర్ మడిచి తిప్పి చూస్తున్న అతను, అప్పుడే ఏం తొందరత్తయ్యా, మొన్ననేగా వచ్చింది, వెళుదూగాన్లే అన్నాడు. నోరు మూసుకోరా, నేను చెప్పిన మాట విననప్పుడు నా సంగతి నీకెందుకు? 10 రోజుల నుంచి ఈ సంబంధం ఒప్పుకోరా నాయనా అంటూ చెవిన ఇల్లు కట్టుకొని పోర్న నీ చేత అవును అనిపించలేకపోయాను. జారిపోయిన జుట్టుముడిని చేతి మీదకి తెచ్చి ముడి వేసుకుంటూ అంది. ఆవిడ పేరంటానికి ప్రయాణానికి తప్ప ఇంట్లో జడ వేసుకోదు. ఎప్పుడు మెడ మీదకి జారుగా ఉండే వేలుముడితో ఉంటుంది. రత్తమ్మ కల్పించుకుంటూ అంది. నన్ను అడిగితే ఇందులో అబ్బాయి గారు తప్పేమీ లేదంటాను. మీరే సరిగా చెప్పటం లేదు. చేసుకుంటావట్రా అని అడుగుతారేమిటి? గట్టిగా చేసుకోమని చెప్పక మీ మాట కాదనిలేకైనా ఒప్పుకుంటాడు. నేనా బలవంత పెళ్లి చేసి ఆ పిల్ల గొంతు కోయమంటావా? తీరా రేపు పెళ్ళయిన తర్వాత నేనేలుకోను అంటే, నా మెడలు వంచి చేశావు అంటూ వీడు ఆ పిల్లని సరిగా చూడకపోతే ఆ పిల్ల గతేం కాను? ఇదొక పాపం మూట కట్టుకోమంటావా నన్ను? అయినా నేను వాడి మాట వింటమే గాని వాడు నా మాట విన్నదెప్పుడు? తేజ పేపర్లో నుంచి తల తిప్పి నవ్వు ముఖంతో ఇటే చూస్తున్నాడు. కాత్యాయని కోపమంతా చేతిలో ఉన్న కాయ మీద చూపిస్తున్నట్టుగా గట్టిగా నేల మీద కొడుతూ, చేసుకొని మానుకొని నాకేం, ఆఖరి ప్రయత్నం చేశాను. నేను అసలు మళ్ళీ ఈ ఇంటికి రాను, వాడి పేరే తలపెట్టను అంది. తేజ చేతిలో పేపర్ పక్కన పడేసి లేచొచ్చాడు. చాప మీద కాత్యాయని పక్కగా వచ్చి కూర్చొని పళ్ళెల్లో పోసిన వేరుశనగ పలుకులు గుప్పెడితో తీసుకొని ఎత్తి జారువిడుస్తూ, పాకం పడతావా అత్తయ్యా అన్నాడు. కాత్యాయని కోపంగా ముఖం పెట్టి అతని వైపే చూడలేదు. అతని మాటే విననట్టుగా రత్తమ్మతో అంది. నాకు వీడొక్కడేనా? ఇంకా 1,00,000 మంది మగపిల్లలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా మరిది కూతురికి పెళ్ళి కాదా ఏమిటి? చూస్తుండు, వీడిలా గూటకు బ్రహ్మచారిలా ఇట్లాగే ఉంటాడు. ఆ అమ్మాయి లక్షణంగా కాపురం చేసుకుంటూ పిల్లల తల్లవుతుంది. తేజ చాప మీదకు కాళ్ళు చాపి ఆవిడ ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాడు. పోరా పో, నా మాట వినని వాడివి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఆవిడ తోసేయబోయింది. కానీ తేజ తల కదలనివ్వలేదు. పోన్లేమ్మా, వాడి ఇష్టం లేదని ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ మాట ఎత్తటం దేనికి? వెంకటాచలం గారు అన్నారు. నువ్వు ఊరుకో నాన్న, అసలు నువ్వే వాడిని నెత్తినెక్కించుకొని గారాబం చేసి ఇలా ఎందుకు పనికి రాకుండా చేశావు? పెళ్లి చేసుకోకుండా ఏమైపోతాడట? సన్యాసుల్లో కలిసిపోతాడా? ఇంతకీ ఈ దురదృష్టం అంతా నాది. ఎన్ని పూజలు చేశాను, ఎన్ని తీర్థయాత్రలు తిరిగాను. భగవంతుడు నా మీద దయతలచలేదు. నా కడుపున ఒక్క నలుసు పుట్టుంటే వీడి పెళ్లి విషయంలో నాకింత వేదన ఉండేదా? వీడిలా మాట్లాడగలిగేవాడా? ఈ మాటలు వినగానే తేజ 2 చేతులు జోడించి శూన్యంలోకి నమస్కరించాడు. భగవంతుడు నీకు చాలా బాధ కలిగించినా
నన్ను ఒక మహాబాధ నుండి తప్పించాడత్తయ్య. నీ వ్రతాలు నోములు ఫలించి నీ కడుపున ఆ నలుసెవరో పుట్టుంటే నాకు పెద్ద తిప్పలు వచ్చి పడేవి. నిన్ను కాదనలేక నా సొంత చెల్లెలుగా భావించే ఆ నలుసుని చేసుకోలేక నేనప్పుడు నిజంగా సన్యాసిలో కలిసిపోయి ఉండేవాణ్ణేమో. నాన్న, విన్నావా వాడి మాటలు? పోన్లేమ్మా, ఏదో అంటుంటాడు, ఆ మాటలు నువ్వు పట్టించుకోకు. నిజమే అత్తయ్య, భగవంతుడు నాకు మేలే చేశాడు. నేను నిన్ను అత్తయ్య అని పిలుస్తానే గాని నాకు ఆ మాట అమ్మ అన్నట్టే ఉంటుంది. అతని కంఠం ఎలాగో అయ్యింది. నోరు మూసుకోరా, నీతో వాదించి నేను నెగ్గింది ఎప్పుడని. ఆవిడ ముఖంలో కోపం హఠాత్తుగా మాయమైంది. ఆప్యాయంగా అతని తల మీద చెయ్యి వేసి నిమురుతూ, వీడు సున్నిపిండితో నలుగు పెట్టుకొని వారానికి ఒకసారైనా తలంటు పోసుకుంటున్నాడా రత్తమ్మ అని అడిగింది. సున్నిపిండ, దాని పేరు చెప్తే చాలు కళ్ళెర్ర చేస్తారు. అయినా అసలు అబ్బాయి గారు ఇంట్లో స్నానం చేసింది ఎప్పుడమ్మా? ఎప్పుడు ఆ కొండ దగ్గర స్నానం చేస్తారు. ఏరా, తలంటు పోసుకోవటానికి ఇప్పటికీ పేచీయేనన్నమాట. నేను రోజు తల మీద స్నానం చేస్తున్నాను అత్తయ్య, అతను పరధ్యానంగా అన్నాడు. ఆవిడ బతిమలాడుతున్నట్టుగా చెప్పింది. తేజ, పోనీ మేం చెప్పిన ఈ సంబంధాలు నీకు నచ్చకపోతే నీకెలాంటి పిల్ల కావాలో నువ్వే చూసి చేసుకోరా. మాకు చెప్పను కూడా చెప్పద్దు. పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికి తీసుకొచ్చేయరా అని నీకు చెప్పాను కదరా. నాకు నచ్చిన పిల్లకి నేను నచ్చొద్దా అత్తయ్య? ఆవిడ అనుమానంగా చూసింది. అయితే ఎవరైనా ఉన్నారా ఏమిటి? అతను నవ్వుతూ తలూపాడు. అన్నీ అబద్ధాలేనమ్మా, ఆ మాటలేమీ మీరు నమ్మకండి. అబ్బాయి గారు మిమ్మల్ని మరిపించాలని అట్లా తమాషా చేస్తున్నారంతే. ఈయన ఈ ఊరు దాటి కదిలి వెళ్ళనే లేదు. ఈ ఊళ్ళో నాకు తెలియని వారెవరున్నారు? ఏరా, అంతేనా? నీకు ఎవరి మాట మీద నమ్మకం ఉంటే ఆ మాట నమ్ము. అబ్బాయి గారు, ఇదిగో ఉత్తరాలు వచ్చాయి. ఏసోబు కవర్లు తెచ్చిచ్చాడు. తేజ వాటి మీద అడ్రస్లు పరిశీలించి ఒకటి తాతగారికి ఇవ్వమని, రెండోది చించుతూ మావయ్య రాశారు అన్నాడు. నేను అనుకుంటూనే ఉన్నాను ఈరోజో రేపో ఉత్తరం వస్తుందని. ఏం రాశారు అంది కాత్యాయిని. తేజ ఉత్తరం చదివి మడిచి కవర్లో పెడుతూ, ఎప్పుడూ రాసేదే. మీ అత్తగారికి ఒంట్లో బాగలేదట, నిన్ను వెంటనే బయలుదేరమ్మని రాశారు అన్నాడు. నేను చెప్పటంలా నాన్న, రేపు ఉదయమే బయలుదేరుతాను అంది. తేజ తమకంగా ఆవిడ కాలు మీద ముఖం దాచుకున్నాడు. అత్తయ్య, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 4-5 రోజుల వరకు ఇల్లంతా బోసిగా ఉంటుంది. ఇంటికే రాబుద్ది కాదు. మావయ్య నువ్వు అక్కడ ఇల్లు పొలం అమ్మేసి ఇక్కడికే వచ్చేయకూడదు. నా దగ్గర ఉందిరు గాని. బాగుందిరా, కళ్ళు కనిపించకుండా మంచంలో నుంచి లేవలేని మా అత్తగారిని, 2 వెధవ ఆడపడుచుల్ని ఏం చేయమంటావు? వాళ్ళక్కడి నుంచి ఎందుకు వస్తారు? రేపు ఉదయం బాగుందో మధ్యాహ్నం బాగుందో కాస్త క్యాలెండర్ చూడు. రేపు కాదత్తయ్యా, ఎల్లుండి వెళ్దు గాని. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నిన్ను బెజవాడలో బస్ ఎక్కించి నేను అటు వెళ్తాను. హైదరాబాదా? ఎందుకు? నా స్నేహితుడు ఒకతను ఫారిన్ నుంచి వచ్చాడు. వాడిని కలవాలి. ఈ బొమ్మలు వాడున్న దేశంలో అమ్మించటానికి వీలవుతుందట. ఆ విషయాలు మాట్లాడటానికి వెళ్ళాలి. అన్నట్టు ఈ పెళ్లి గొడవలో పడి ఆ మాటే మర్చిపోయాను సుమా. ఈసారి నువ్వు హైదరాబాద్ వెళితే ఆ గోపాలంగాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని 2 చెంపలు వాయించు. ఎందుకత్తయ్యా? అతను ఆశ్చర్యంగా అడిగాడు. లేకపోతే ఏమిట్రా, తల్లినంత ఏడిపించుకొని తింటాడా? పాపం ఆ జానకమ్మ గారి క్షోభ చూడలేకుండా ఉన్నాను. అప్పుడేదో తనకు తెలియకుండా అరవ పిల్లని చేసుకున్నాడనే కడుపు మంటతో
చెడామడా తిట్టిందే అనుకో. అంత మాత్రానికే ఇక తల్లి ముఖం చూడకుండా పోవాలా? ఇంటికి పెద్ద కొడుకు కదా, తండ్రి లేనే లేడు. తమ్ముళ్ళని చెల్లెళ్ళని వదిలేసి భార్యతో కులుకుతున్నాడు. వాడికి బుద్ధుందారా? అసలు మనిషేనా? నేను వచ్చేటప్పుడు పాపం ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ నిన్నడిగి కొడుకు అడ్రస్ పట్టుకురమ్మంది. మీ పెద్దాళ్ళంతా ఇంతే, పెళ్ళైతే చాలు కొడుకు మారిపోయాడో అంటూ కోడల్ని సాధిస్తారు. వాడు నాకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. మొదట్లో 4-5 సార్లు ఉత్తరం రాసినా వాళ్ళమ్మ జవాబే రాయలేదట. వాడు తల్లి దగ్గరికి రాంది వాళ్ళని మర్చిపోయి కాదత్తయ్యా, ముఖం చెల్లక. ఉద్యోగం లేదు, తనే భారీ సంపాదన మీద బతుకుతున్నవాడు. తల్లికి చెల్లికి ఏం పంపిస్తాడు? మొన్ననే నాకు ఉత్తరం రాశాడు. ఉద్యోగం దొరికిందట, జీతం రాగానే వాళ్ళమ్మకి పంపిస్తానని చెప్పాడు. ఏడవలేకపోయాడు. ఆ మాట ఏదో చెప్పచ్చుగా. నువ్వు ఆ అమ్మాయిని కూడా చూసిరా. కట్టు బొట్టు భాష ఎలా ఉందో మరి. ఈ కాలంలో ప్రేమ వివాహాలంటేనే భయం. నువ్వు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు రాజమండ్రి రా, ఆవిడకి అన్నీ వివరంగా చెప్దువు గాని. నా దగ్గర 2 రోజులు ఉన్నట్టు ఉంటుంది. ఏమిటో ఇదివరకే నయం, 6 నెలలకోసారి వచ్చి ఓ 10 రోజులు ఉండేవాడివి. ఇప్పుడు ఈ బొమ్మల వ్యాపారం అంటూ కూరుకుపోయి అది కూడా మానేశావు. హాయిగా తిని తిరగకుండా ఈ బెడదలన్నీ నీకెందుకురా? ఏదో వ్యాపకం ఉండాలిగా అత్తయ్య. వాళ్ళకి నేను సహాయపడ్డట్టు ఉంటుంది, నాకు కాలక్షేపంగా ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్క పెళ్ళే. అదిగో నువ్వు మళ్ళీ పెళ్లి సంగతిలోకే లాగుతున్నావు. అతను లేచి కూర్చున్నాడు. నీకేం తెలుస్తుందిరా నా బాధ? నీకు పెళ్ళయ్యే వరకు నాకు శాంతి ఉండదు. తేజ, శృంగేరి నుంచి స్వాములు వారు బెజవాడ వస్తున్నారట. ఇంతవరకు వచ్చారు కాబట్టి మన ఊరు కూడా వస్తానని రాశారు. ఉత్తరం అందిస్తూ అన్నాడు వెంకటాచలం. ఎప్పుడు తాతయ్య? వచ్చే నెల మొదటి వారంలో. అట్లాగా, ఇంకా చాలా టైం ఉందిగా, ఆ ఏర్పాట్లు చేస్తానులే. నాన్న, నువ్వు వీడిని చిన్నప్పటి నుంచి స్వాముల వార్ల చుట్టూ తిప్పటం మూలంగా వీడిలా పెళ్ళొద్దంటూ సన్యాసిలా తయారయ్యాడేమో, కాత్యాయని కినుకుగా అంది. అదేమీ కాదండి, అబ్బాయి గారి మనసుకు నచ్చిన పిల్ల దొరకలేదనుకుంటా. అసలు సంగతి అదేనేమో అంది రత్తమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ. అన్నయ్య గారు, మా సంసారం పరిస్థితి ఏమిటో మీ కళ్ళతో మీరే స్వయంగా చూశారుగా. అక్కడ మా అత్తగారు వాళ్ళు పస్తులు పడుకుంటే ఇక్కడ మేమేమి పాయసాలు తాగటం లేదు. వాళ్ళని ఇబ్బందులు పడమని వదిలేసి మేమేం దర్జాలు పోతూ స్వర్గసుఖాలు అనుభవించటం లేదు. మా పెళ్ళైన ఈ ఏడాది నుంచి ఆయన ఉద్యోగం కోసం మేం వెతకని చోటు పట్టుకొని కాళ్ళు లేవంటే నమ్మండి. వాళ్ళకి తినే దంతసిరి లేకనో లేక ఈ మాటలన్నీ పడాల్సిన కర్మ నా ముఖాన రాసి ఉండటమో తెలియదు, కానీ ఏదీ కలిసి రావటం లేదు. అక్కడికి ఇన్ని ఇబ్బందుల్లోనే మా నోరు కట్టుకొని కొంత డబ్బు కూడబెట్టుకొని మనీ ఆర్డర్ చేస్తే ఆవిడ ఏం చేశారో తెలుసా? తిరగొట్టారు. నేను పంపిన ముష్టి డబ్బు ఆవిడకి అవసరం లేదుట. తన కొడుకుని వల్లో వేసుకొని మందు పెట్టి మతి విరిచి వాళ్ళని చూడకుండా చేస్తున్నానట. నేనేం చేయను చెప్పండి? ఉద్యోగం దొరికి జీతం తీసుకుంటే గాని వాళ్ళని చూడటానికి వెళ్ళనని ఈయన భీష్మించుకొని కూర్చున్నారు. అన్నయ్య గారు, మీకు నమస్కరించి నిజం చెప్తున్నాను. నేను ఆయన్ని వాళ్ళ నుంచి విడదీయాలని కలలో కూడా అనుకోవటం లేదు. 2 చేతులు జోడించి నమస్కరించిన సావిత్రి కళ్ళల్లో నీళ్లు రావటంతో కొంగులోకి ముక్కు చీదుకొని గిరుక్కున వెనక్కి తిరిగి వంటింట్లోకి వెళ్ళింది. తేజ పడక కుర్చీలో కూర్చొని గ్లాస్తో కాఫీ తాగుతూ ఉన్నాడు. గోపాలం అద్దం కిటికీలోని పెట్టి నిలబడి షేవ్ చేసుకుంటున్నాడు. తేజ హైదరాబాద్ వచ్చిన పని పూర్తయింది. గోపాలాన్ని చూడటానికి రాత్రి ఇంటికొచ్చాడు.
అప్పటికి సావిత్రి ఇంట్లో లేదు. పాట ప్రాక్టీస్కు వెళ్ళిందట. రాత్రి పొద్దుపోయి వచ్చింది. తేజ సరాసరి తన ఇంటికి వచ్చి దిగకుండా ఎక్కడో స్నేహితుడి దగ్గరుండి పని చూసుకోవటం గోపాలం మనసుకు కష్టం కలిగింది. మర్నాడు ఉదయం 9 గంటల వేళకి రెండోసారి కాఫీ తాగుతుండగా ఈ సంభాషణ మొదలైంది. ఫ్రెండ్స్, కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.